నమస్కారం. వెల్కమ్ టు జయభరస్థాన. మనకి మొన్న అనుకుంటాను ప్రశాంత్ కిషోర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని తర్వాత వైసీపీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ అమ్ముడైపోయాడు, డబ్బులకు అమ్ముడైపోయి చంద్రబాబు నాయుడుగా బినామీగా మారి, లేదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి అతను ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని వైసీపీ మీడియాలో కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పడం జరుగుతుంది. నువ్వు నేర్పిన విద్యే కదా నిర్జాన అని ఒక సామెత ఉంది. మూడు సామెత మన రాష్ట్రాల్లో కానీ మన గ్రామాల్లో ఎక్కువ వాడుతుంటారు అనమాట. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ గారిని తమ పార్టీ ఎలివేషన్ కోసం కానీ, వైసీపీ పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళడం కోసం కానీ, ఉన్నాయి లేని కల్పించి ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి తమ ఐపెక్ టీం ద్వారా ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి హడావుడి రాష్ట్రంలో ఏ పార్టీ చేసిందండి? ఏ పార్టీ చేయించింది? 300 కోట్ల పైన ప్రశాంత్ కిషోర్ గారికి సమర్పించింది అధికారికంగా ఎవరండి? వీళ్ళేమో అందరికీ తెలిసేలా డబ్బులు ఇస్తారు, అందరికీ తెలిసేలా పనులు చేస్తారు. అదే ఎవరైనా చెయ్యకపోయినా చేసినట్టుగా వాళ్ళ మీద ఫేక్ ప్రచారాలు, ఫేక్ వార్తల్ని క్రియేట్ చేయడం వీళ్ళకి అలవాటు. చూడండి, సహజంగా మనం అనకూడదు, అంటే తిట్టకూడదు, కానీ అది గంజా అన్నదట. అంటే గాకడ ఎక్కువ పదం పెట్టుకోండి, ఆ విధంగా తయారైందనమాట. అంటే అది ఏం చేస్తుందంటే అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వచ్చి ఇష్టాచారం మాట్లాడేస్తుంటారు. మంచిగా ఉన్నవాళ్ళు కూడా తిడేస్తుంటారు. కానీ మంచిగా ఉన్న ఆడావిడ ఇంట్లో ఉండి బయటికి రాలేదు. కొన్ని విషయాల్లో బయటకు వచ్చి అలా అరలేరు. కానీ అరిసే ఆవిడ బయటకు వచ్చి అరుస్తుందో చుట్టుపక్కల అందరికీ ఆవిడ మాటలే వినబడుతుంటాయి అనమాట. ఈ విధంగా వైసీపీ పార్టీ గతంలో లేని పింక్ డైమండ్ కానీ, కమ్మోళ్ళకి అందరికీ అది రాష్ట్రం దోచిపెట్టేస్తున్నాడు, కమ్మోళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాడు, కమ్మోళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అని లేనిపోని దుష్ప్రచారాలు సెంటిమెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి తద్వారా ప్రశాంత్ కిషోర్ ద్వారా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పార్టీ ఏదండి? ఒక రాజకీయ పార్టీ. అంటే ఆ యొక్క నాయకుడు ప్రజల మన్ననలు పొందుకొని తన యొక్క ఏం చేయాలనుకున్నాడు ప్రజలకి, తనంటే ఏంటి నిరూపించుకొని అధికారంలోకి రావాలి తప్ప ఏదో ఒక కంపెనీకి, బిజినెస్ చేసే కంపెనీకి కొంతమంది సెలబ్రిటీలను పెట్టుకుంటారు తన ప్రోడక్ట్ని కానీ తన కంపెనీని కానీ ప్రమోట్ చేసుకోవడానికి. ఆ విధంగా ఒక రాజకీయ పార్టీని బిజినెస్లా చేస్తూ ఉండవేళ అరుణ్ కుమార్ గారు కూడా అన్నారు, జగన్ అనే వ్యక్తి పంతురు బిజినెస్ మ్యాన్, అతను రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే అతను రాజకీయ బిజినెస్ వ్యాపారం చేస్తున్నాడు తప్ప పరిపాలన చేయడం లేదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ వ్యవస్థలో ఏదో ప్రజలకు 4 రూపాయలు పనిచేస్తున్నాను, నాకు ఓటు వేసేస్తారు, ఇంకా అభివృద్ధి లేదు, విద్యా వ్యవస్థ బాగాలేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసేసింది, ఏమీ లేకపోయినా నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి నాకు ఓటు వేసేయాలి, రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితులు అతను మళ్ళీ నెగ్గే అవకాశాలు తక్కువ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి అలా వాళ్ళకందరికీ కూడా ఎలా ఉందంటే గొంగళ పురుగులు లేదా జలలు ఒళ్ళంతా ప్యాకేసినట్టు ప్రశాంత్ కిషోర్ అమ్ముడైపోయాడు. మరి గతంలో మీరు కొనుక్కోలేదా? మీరు చేయలేదా? మీరు చేసిన మళ్ళీ ఈరోజు మీకు చుట్టుకుంటుంది కదా. ప్రతిదీ గతంలో కేసీఆర్ని ఏ విధంగా తెలంగాణలో వాడుకున్నారో ఇప్పుడు అదేవిధంగా మీకు తిరిగి మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి మీకు కేసీఆర్లో ఆ రోజు కేసీఆర్ చంద్రబాబుకి ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టాడు, ఈరోజు మీకు అదే ఉంది. కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు మీరు ఏ విధంగా అయితే వాడుకొని తెలుగుదేశం మీద దుష్ప్రచారం చేశారో ఈ రోజు కూడా అదే ఐఏఎస్ ఐపీఎస్లో మీ మీద మళ్ళీ అంటే మనం చేసింది మనకు చుట్టుకుంటుంది, కర్మఫలం ఇదే అంటారనమాట. ప్రజలందరూ గమనించాలని కోరుకున్నాం. జై భీమ్ అందరికీ.